బ్రేకింగ్ న్యూస్ నేడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో జగన్ భేటీ కాబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు మాజీ సీఎం జగన్. గత 4 రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నెలకు ఒక కార్యక్రమంతో జగన్ పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. నేడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కీలక సమావేశం కాబోతున్నారు. తన కార్యక్రమానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, సరే, మరి కాసేపట్లోనూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పార్టీ నేతలతోనూ, అనుబంధ విభాగాల నేతలు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులతో, ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. కీలక సమావేశంగా చూడాలి. ఎందుకంటే ఒక చర్చ సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున జరుగుతున్నది ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో జగన్ రాజీనామా చేయించబోతున్నారు. ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు దానికి సంబంధించి ఏమైనా కీలక నిర్ణయం, కీలక ప్రకటన జగన్ ఏమైనా తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి 3 రోజుల ముందు జరిగినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో జగన్ ఒక కామెంట్ చేశారు. స్పీకరు వైసీపీ ఎమ్మెల్యేలు అంటే 6 నెలల పాటు సెషన్స్కి హాజరు కాకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్కు ఉంటుంది. ఈ నేపథ్యంలో వరుసగా సమావేశాలకి వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్న నేపథ్యంలో స్పీకర్ డిస్క్వాలిఫై చేస్తారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశాన్ని మొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జగన్ దృష్టికి తీసుకొచ్చిన సందర్భంగా ఆయన కామెంట్ చేశారు. స్పీకర్ డిస్క్వాలిఫై చేసేది ఎందుకు, స్పీకర్ డిస్క్వాలిఫై చేసే కంటే ముందే మనమే రాజీనామాలు చేద్దాం, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి ఎలక్షన్కి వెళదామని ఒక మాట జగన్ మొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశం చెప్పారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఒక చర్చ అయితే జరుగుతుంది. నిజంగానే ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయబోతున్నారా, రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళబోతున్నారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు దానికి సంబంధించి జగన్ ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా, పార్టీ నేతల నుండి అభిప్రాయాలను తీసుకుని ఏదైనా ముందుకు వెళతారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అదొక హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. రెండోది, పార్టీ కార్యక్రమాల్లో ఇంకా యాక్టివ్గా పాల్గొనాలని జగన్ భావిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రతి నెల ఒక ముఖ్య కార్యక్రమాన్ని, అంటే కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, మెడికల్ కాలేజీ అంశం, రైతుల ఇష్యూ, ఇలా ఏదో ఒక అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. ఏదో ఒక చోట, అంటే రాష్ట్రంలో ఒక చోట నెలలో ఒక కార్యక్రమంలో జగన్ పాల్గొనేలాగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఈరోజు నేతలకి దిశానిర్దేశం అయితే జగన్ చేయబోతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత ఏడాది, అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2024 జూన్ 21న ప్రతిపక్ష హోదాకు సంబంధించి హైకోర్టుని జగన్ ఆశ్రయించారు. దానిపైన ఇప్పటివరకు హైకోర్టు నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ కూడా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో నిన్న మరోసారి హైకోర్టులో తాజాగా 2వ పిటిషన్ ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి జగన్ వేయడం జరిగింది. అసెంబ్లీకి సంబంధించినటువంటి హైకోర్టులో ఆల్రెడీ ఒక పిటిషన్ పెండింగ్ ఉన్న సందర్భంలో స్పీకర్ దానికి సంబంధించిన విషయంలో రూలింగ్ ఇచ్చారు. అది స్పీకర్ రూలింగ్ ఇవ్వడం చట్టానికి వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. స్పీకర్కి ఆదేశం ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇచ్చేలాగా స్పీకర్కి ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో అయితే నిన్న పిటిషన్ అయితే జగన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ ఈరోజు విచారణకి రాబోతున్న నేపథ్యంలో ఆ అంశం మీదకి ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం కనబడుతుంది. ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికీ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనబడుతుంది. జగన్ నివాసానికి మరికాసేపట్లో పూర్తి స్థాయిలో పార్టీ సీనియర్ నేతలందరూ కూడా చేరుకుని సమావేశానికి హాజరయ్యే అవకాశం కనబడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అంటే ఎమ్మెల్సీలుతో జగన్ సమావేశం అయితే కాబోతున్నారు. ప్రస్తుతం వాళ్ళు సెషన్కి వెళ్తున్నారు కాబట్టి ఆ సమావేశంలో మధ్యాహ్నం ఎమ్మెల్సీలతో కూడా భేటీ కాబోతున్నారు. పూర్తి స్థాయిలో వైసీపీ నేతలు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చర్చించబోతున్నారు, ఏ అంశాలు చర్చించే అవకాశం ఉందో వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఒకసారి సార్, ఏంటి సార్ ఈరోజు సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా జగన్తో పాటు ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళబోతున్న ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నాం. ఇది సంబంధించి రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యవర్గ సమావేశం, పార్టీకి సంబంధించినటువంటి ప్రతి 2 నెలలకి కూడా రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుంది. దాంట్లో అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. అదే రకంగా ఈ సమావేశం కూడా జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టీ నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం,
మళ్ళీ ఈ ఇప్పుడు దాకా సంవత్సరంన్నర జరిగినటువంటి ఈ రాష్ట్ర పరిపాలన తీరు ఎలా ఏ విధమైనటువంటి ప్రజల తరపున వైఎస్ఆర్ పార్టీ పోరాడాలన్న దాని మీద చర్చ. అంటే ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి మరోసారి కోర్టుకు వెళ్ళిన నేపథ్యం స్పీకర్ కావాలనే లేకపోతే రాజకీయ కోణంలోనే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అనేది ప్రధానంగా మీ పార్టీ కానీ జగన్ కానీ చేస్తున్న వాదన. ఒకటే కోరుకుంటూ ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీ తరఫున అధ్యక్షుడు కోరున్నాడు. ప్రధాన ప్రతిపక్షంగా 11 మంది శాసనసభ్యులు గెలుచున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వమని కోరుతూ ఉన్నారు. వారు ఏ విధంగా ఇవ్వకూడదని ఆలోచనతో చేస్తూ ఉన్నారు. సభ సజావుగా జరగాలంటే, ప్రభుత్వాన్ని సరిగా నిలదీయాలంటే హోదా ఇవ్వకుండా అవమానించే విధంగా వారు ప్రవర్తిస్తున్నారు కనుక అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. నిర్ణయం ఎవరు తీసుకోవాలో ప్రభుత్వం తీసుకోవాలి. మీరు గతంలో చీఫ్ విప్గా పనిచేశారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి, అసలు రాజ్యాంగ విరుద్ధంగా జగన్ మాట్లాడుతున్నారు, సంఖ్యా బలాన్ని బట్టి ప్రతిపక్ష హోదా వస్తుంది తప్పించి కేవలం ఒక పార్టీ మాత్రమే అపోజిషన్ ఉంది కాబట్టి ఇవ్వాలనడం కరెక్ట్ కాదు అనేది ప్రతి కూటమి సంబంధించి ఎమ్మెల్యేలు చెప్తున్న మాట. వారు చెప్పే మాట అన్ని రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో ఈ రాష్ట్రంలో కూడా అలాగే జరుగుతుంది. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఇంకెవరు కూడా శాసనసభ్యులు లేరు. ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ప్రతిపక్ష హోదా కోరుతూ ఉన్నాం. ఇవాళ శాసన మండలిలో ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది. అలాగే అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా మనం అడుగుతూ ఉన్నాం. వారికి భయం ఏంటి? హోదా ఇస్తే వారికి భయం ఏంటి? భయపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎక్కడ అసెంబ్లీకి రాకూడదని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. దీని అడ్డు చెప్పి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు కొంత టైం ఇస్తారు, రైట్ ఉంటుంది, మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది. మీరు కావాలని గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తే గతంలో కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించి బయటికి పంపినటువంటి పరిస్థితుల్ని మర్చిపోవటం లేదు ఈ పార్టీ. ఇది ఓవరాల్గా ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ అసెంబ్లీలో ప్రశ్నిస్తారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారని వైసీపీ నేతలు చెప్తున్నారు.